హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం తోటకూర ఫ్రై చేసుకుందాము. నేను 3 కట్టలు 2 నుంచి 3 సార్లుగా బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంక ఇప్పుడు మనం మూంగ్ దాల్ ఒక గ్లాస్ తీసుకొని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకుని, అంటే పైన పొట్టు అనేది వచ్చేస్తుంది. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న 10 నిమిషాలైనా నానబెట్టుకుని సరిపోతుంది. ఇంకా మనం పెనం పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాము. చూడండి, ఇంకా మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. తగినన్ని జీలకర్ర వేసుకున్నాము, 2 వట్టిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాము, అలానే 3 తెల్లగడ్డలు కూడా పొట్టుతోనే దంచి వేసుకున్నాము. ఇంకా 2 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నామంటే వేగేదానికి త్వరగా వేగుతాయి, క్రిస్పీగా ఉంటాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేగించుకున్నారంటే వేగిపోతాయి. ఇంకా మనం చిటికెడంతా పసుపు వేసుకుందామండి. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలండి. చూడండి, పసుపు వేసాక ఇలా 2 నిమిషాలు కలపండి. ఇంకా మనము ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగిపోవాలండి. ఇంక ఇప్పుడు మనం మూంగ్ దాల్ వాష్ చేసుకున్నాం కదా ఒక గ్లాసు, అది నీళ్ళు వంపేసి ఇప్పుడు మనము వేసుకుందామండి. తెమ్మ లేకుండా వేసుకున్నారంటే బాగుంటుందండి, క్రిస్పీగా వేగిపోతుంది. మాడకుండా వేయించుకోండి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకున్నారంటే మూంగ్ దాల్ అనేది బాగా వేగిపోతుంది. అంటే పెసరపప్పు అండి. చూడండి, ఇంకా పెసరపప్పు బాగా వేగిపోయింది కదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారు కదా. ఇంకా మనం 3 కట్టలు తోటకూర ఇలా బాగా కట్ చేసుకొని వాటర్ లేకుండా వేసుకునేసామండి. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా 2 నుంచి 3 సార్లుగా కలుపుకున్నారంటే మళ్ళీ మూత పెట్టేశారంటే మనకి బాగా ఉడుకుతుంది. మనం ఎంతైతే ఆకు వేసామో దానికన్నా మూత పెట్టేస్తే కొంచెం ఆవిరి తగ్గిపోతుందండి. ఆకు అనేది కొంచెం ఉడుకుతుంది కాబట్టి దగ్గర పడుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నారంటే ఈ విధంగా ఆవిరి పెట్టేసి ఆకు అనేది బాగా ఉడుకుతుందండి. చూడండి, మూంగ్ దాల్ కూడా బాగా ఉడికిపోతుంది. ఈ విధంగా మీరు ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే ఆకు అనేది బాగా ఉడుకుతుంది. చాలా ఆరోగ్యకరమైనది తోటకూర ఫ్రై. తోటకూర టమాటో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిటికెడంత కారం పొడి వేసుకుందాము, చిటికెడంత ఉప్పు కూడా వేసుకుందామండి. కారం పొడి తక్కువ వేసుకొని వట్టిమిరపకాయలు వేసాం కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి. దీంట్లోకి మళ్ళీ శనగింజల పొడి కూడా వేసుకుందామండి. నేను ఆల్రెడీ శనగింజల పొడిని ప్రతి వీడియోలో పెడుతూ ఉంటాను కదా, అదే టైప్గా చేసుకోండి. ఇంక ఇవన్నీ ఉప్పు కారం వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోండి. తెమ్మ అనేది ఉండకూడదండి, బాగా ఇమిరిపోవాలి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఆకుకూర పెసరపప్పు అనేది బాగా ఉడికిపోతుందండి. చూడండి, ఇంకా కొంచెం తెమ్మగా ఉంది కదా. నేను చెప్తున్నా, తెమ్మ లేకుండా మీరు వేయించుకున్నారంటే ఆకు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంలోకి చపాతీలోకి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత మనం శనగింజల పొడి వేసుకుంటాం కదండి, మామూలు వేరన్నంలో కూడా తినచ్చు. ఈ విధంగా మనము బాగా వేగిపోయాక శనగింజల పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నారంటే సరిపోతుంది. కొంచెం కారంగా ఉంటే బాగుంటుందండి, అందుకని నేను కొంచెం కారంగానే చేస్తున్నాను. ఇంకా శనగింజల పొడి వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోండి 2 నుంచి 3 నిమిషాలు. చూడండి, తెమ్మ లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఉట్టిదైనా తినేయచ్చు, అన్నం లేకపోయినా చపాతీ లేకపోయినా కూడా. చూడండి, మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేనైతే అన్నంలో తిందామనేసి ప్లేట్లో అన్నం పెట్టుకొని నేను మీకు వీడియో కూడా చూపిస్తున్నానండి, తింటున్నాను. ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని ఎంతో రుచికరమైన తోటకూర ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎండాకాలము చల్లవ కూడా, ఎందుకంటే పెసరబ్యాలు వేస్తాం కాబట్టి, అంటే మూంగ్ దాల్ ఆకుకూర మంచిది, హెల్త్ కూడా బ్లడ్ వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాండి. ఎంతో రుచికరమైన తోటకూర ఫ్రై అండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా టేస్ట్ చేసి చెప్పండి. చూడండి, చూస్తుంటే ఎంతో నోరు ఊరుతుంది కదండి. థ్యాంక్ యూ.